గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా నాన్న అక్కడికి వెళ్ళి కాఫీ తాగుతుండేవాడు చాలా కాలం. అట్లా వచ్చి ఇక్కడ చదువుకున్నట్ట తర్వాత కొన్నాళ్ళు చెప్పినట్టున్నాడు, అయిపోయింది. తర్వాత ఇప్పుడు కూడా పాన్ బజార్లో ఒక ఖాదీ షాప్లో పనిచేసేవాడు. ఆ తర్వాత రైల్వేలో ఎవరో బంధువుకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాడు అట. సెకండ్ ఫార్మ్ మా నాన్న ఇంటర్మీడియట్ పీరియడ్, మంచి ఇంగ్లీషు, అద్భుతమైన రైటింగ్ అన్నీ చేశాడు. క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తే ఎవరు వీడనే వాళ్ళు ఆయన ఉంటారు. అంటే ఇట్లా సేతురావు, TVSS రామలింగ, పెద్ద పేరు మా నాన్న, తనికెళ్ళ వెంకట సుబ్రహ్మణ్య సేతు రామలింగేశ్వరరావు, ఈమె ఇంత పేరు వెళ్ళాక టీ సేతురావు అని పెట్టుకునేవాడు. క్యారేజ్ ఎవరంటే మా బంధువుల అబ్బాయి. ఏం చేస్తున్నావు అంటే సెకండ్ ఫార్మ్ ఉద్యోగం చేస్తాడా అన్నట్ట. అంటే మరి దానికి ఎక్కడో చేస్తున్నాడు. అప్లికేషన్ ఫారం సంతకం పెట్టి ఫిలప్ చేసి పోయి రేపు రమ్మను కట్ చేస్తే రేపటి నుంచి రైల్వేలో జాయిన్ అయిపోయాడు. అట్లాగా అట్లా అక్కడి నుంచి ఇంకా అట్లా ఇంక మా ఫ్యామిలీ ఇక్కడ ఉండిపోయింది. ఆ ఊళ్ళల్లో ఎవడు హైదరాబాద్ వెళ్ళాలన్న మా నా చేతిలో ఉన్నాడు. దిగిపోయేవారు. సత్రం, మా ఇంట్లో సత్రం అన్నమాట. మా అమ్మ 22 జొన్న రొట్టెలు చేసేదిట. ఒక జొన్న రొట్టె ఒకటి తింటారు. కరువు వచ్చినప్పుడల్లా అన్నం లేదప్పుడు, రేషను జొన్న రొట్టె. అట్లా మా నాన్న కొంచెం సోషల్ మనిషి, దిల్దార్ ఆద్మీ, రమ్మని రాని బంధు ప్రేమ, స్నేహితులు, అట్లా అంచేత మాకు ఆ స్ప్రెడ్ ఎక్కువైపోయి కొన్ని ఉంటాయి ఆ లక్షణాలు మాకు సంక్రమించడం. అట్లా కరువు వచ్చినప్పుడు ఆ జొన్న రొట్టెలు పంచేవారంటే అమ్మగారు. ఇంట్లో 20 మంది ఉండేవాళ్ళు అంటే ఓకే ఓకే, ఇవన్నీ పంచడం కాదు, కుటుంబ సభ్యులు. ఆ కుటుంబం పక్కన పెడితే కరువు వచ్చినప్పుడు అదే వీళ్ళు ఫ్రెండ్స్ అట్లేదు అంతా. బట్ మా నాన్న ఒకటి చెప్పాడు, తనకు ఈ గూడ్స్ సరుకులు తెచ్చే దాంట్లో ఇన్ఛార్జిగా ఉండేవాట. గూడ్స్ ఇది కందిపప్పు, బియ్యం ఉంది కదా, దానికి ఇన్ఛార్జిగా ఉండేవాట ఆ గూడ్స్ ట్రైన్కి. ఇక్కడ నార్త్ ఇండియా నుంచి ఇట్లా వస్తున్నప్పుడు ఈ పల్లెటూరులో ఇక్కడ నాగితే ఈ పాపం కూడిసెలు వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళని పిలిచి అన్నీ ఈ పప్పు ఇచ్చేసేవాట. ఇక్కడ బస్తాలు లెక్క కదా అప్పుడు. అది నాకు అంటే మన అత్త సొమ్మలుడు దానం ఆయనదేం కాదు, స్టిల్ పేదవాళ్ళు ఇచ్చే కొంచెం నూనె, అంత పప్పు, ఒక బియ్యం, అందులోంచి మొత్తం చెడకుండా మధ్యలోంచి తీసేవాడని ఆయన చెప్పాడు. అదే ఆ దొరకడికి ట్యూషన్ చెప్పేటప్పుడు ఏదైనా సరదా సంఘటనలు ఏమైనా చెప్పేవారా? గుర్తున్నాయి అసలు అది ఇప్పుడు ఆ టెంకంపేట ఎక్కడ ఉందో పట్టుకోవాలి నేను. అది నాకు మొన్న కూడా అడిగా, ఇట్లా వచ్చా 34లో వచ్చినప్పుడు ఇట్లా ఏం జరిగి ఉంటుంది ఇక్కడ, ఇట్లా అందరు. అయితే అప్పుడు మనకి చిక్కడపల్లిలో ఇప్పుడు ఏది ఒక 10 ఎకరాలు ఎంతో గజం పావలా చొప్పున కొనవయా, మీరు డబ్బులు అక్కర్లేదు తీసేసుకోమని మా నాన్న అంటే. ఈ నైజాం, అప్పుడు నైజాంలో మనం ఎంత ఉంటామండి, మళ్ళీ వస్తాం, ఇక్కడ ఏదో వెళ్ళిపోవడం ఏదో పని కొనలేదు. మేము కొంచెం అది కనుక కొని ఉంటే ఇప్పుడు చెప్పేసారు మనం పరిస్థితి ఎట్టుండేది, ఎందుకు కొనలేదా అంటే, పావలా అయితే ఎందుకు కొనలేదు, మా అప్పుడు పావలాయం లేదురా అని తిట్టేవాడు మా నాన్న. అప్పుడు పావలాయే లేదురా, అది ఉంటే ఇంకా లేదే ఉండదు. ఆ తర్వాత చాలా డిగ్నిఫైడ్గా బతికాం. జీవితంలో ఒక పిల్లలకి నాన్న ఎంతో అమ్మ కూడా అంతే కదా. మరి అలాంటప్పుడు మీరు నాన్నకే స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ లైన్స్ రాశారు, మరి అమ్మ కూడా అంతే కష్టపడిందిగా. అవునయ్యా, ఎవరైతే లేరో వాళ్ళ మీద రాస్తారు, ఉన్నవాళ్ళ మీద ఏం రాస్తారు. కదా ఉన్నప్పుడు గుర్తిస్తే వాళ్ళ ఇది ఉన్నప్పుడు ఫిజికల్గా గుర్తించాలి. మా అమ్మ అంటే ఒకటే లెక్క. మా అమ్మ నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నాతోటే ఉంది చాలా. ఓకే, ఎవ్రీడే మా అమ్మకి చెప్పండి నేను బయట రాను. ఓకే. అండ్ మీకు మీరు చిన్నప్పుడు స్పెషల్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ మీకు మీ బామ్మనంటగా, ఆవిడతో సంఘటన. అంటే బామ్మ మీద పొయిటరీ కూడా రాశా, పరికిణిలో పొయిటరీ ఉంది. అంటే చాలా ఆచారమైన కుటుంబం అది, మడి ఆచారం అది. అయితే ఏజ్ వచ్చిన తర్వాత జనరల్గా ఏంటంటే విడోస్, షీ ఈజ్ ఎ విడో. ఏజ్ వచ్చిన తర్వాత బయట నుంచి ఏం తినరు వాళ్ళే వండుకోవాలి. అసలు ఇంకోళ్ళు అంటే కోడలు వండింది కూడా తినరు కొన్నాళ్ళు. ఇక తప్పని పరిస్థితులు, ఇక 90 years అనుకో వాళ్ళు పెట్టింది తింటారు. బట్ అక్కడి నుంచి బాల్యం ప్రారంభమవుతుంది అందరికీ. ఇట్లా చేపల్యం ఏదో తినాలి, పకోడీలు తినాలి. పకోడీలు ఎట్లా తింటాం, అందుకు నడిచి బయట నుంచి పకోడీలు తింటాం. నేను పావలా ఇస్తే మరి మనకి హ్యాపీ కదా, ఇన్ని పకోడీలు వచ్చేవి. ఆవిడ నేను ఇట్లా పెట్టుకుని ఆవిడ ఇస్తే ఆ కొంగులో పెట్టేసుకుని
అంతే. అది అది ఎవరైనా దొరికితే చాలా అవమానం ఇంట్లో ఆవిడకి. ఆవిడ ఎప్పుడైనా ఈ పక్కవాడి లేకపోతే వెళ్ళి ఆవకాయ తీసి ముక్క తీసుకు వెనక్కి పెట్టుకొచ్చేది. ఆ ఆయిల్ అంతా కారిపోయేది. వెనక చూస్తే బ్లడ్ దొరికిందని ఇంకోళ్ళు ఇద్దరు 7 అన్నములు బామ్మ ఆవకాయ దొంగతనం చేసింది. అది ఎలాంటి సిచ్యువేషన్ చూడండి. 90 ఏళ్ళ నేరస్తురాలు. కరెక్ట్. నువ్వేమో అప్పుడేమో మడి పెట్టి మంచి అది ముట్టుకోకూడదు, ఇప్పుడు స్నానం కూడా చేయకుండా ఆవకాయ తీస్తావా అని అంటారు కదా. ఎవరు ఏమనేవారు కాదు, కానీ తన లోపల ఇవన్నీ అంటే నేను అప్పటి నుంచి డిసైడ్ చేసుకుందంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే తప్పులన్నింటినీ మాఫ్ బారాకుని అసలు వాళ్ళు వాళ్ళు తెలిసి తప్పు చేయరు. చిన్నపిల్లలు చేస్తే ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవ్వాలి ఎవడైనా ఇంట్లో అయినా. అది నువ్వేమన్నాను, ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు బనికిరేది గారు కబేళాకి ఇచ్చినంతనే కదా నువ్వు అనాథ శరణాలయంలో ఇవాళ పడేస్తే. అది ఎంత దుర్మార్గం. కానీ అనాథ శరణాలయానికి నన్ను చీఫ్ గెస్ట్కి పిలిచారు ఒకసారి. ఏం మాట్లాడాలండి? అనాథ శరణాలయం అభివృద్ధి చెందాలి. అనాథ శరణాలయం ఈ అనాథ శరణాలయం ఎప్పుడు మూసేస్తారో అప్పుడు వస్తా అన్నా. అనాథ శరణాలయాలు వృద్ధిలోకి రావాలంటే అంటే ఒకటి దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలు లేని వాళ్ళకి ఓకే, ఉన్న వాళ్ళకి ఏం కర్మ. అయితే దీనికి ఒక కౌంటర్ ఉంది మళ్ళా. ఇలాగే సభలో తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయాలు పాలు చేస్తున్నారు, వృద్ధాశ్రమాలు వేస్తున్నారు. ఏం స్టూడెంట్స్ అయ్యా మీరంటే ఒళ్ళేచాడు సార్. కానీ నేను ఒక చెప్పండి మీరు ఇలా అంటున్నారు కదా, మమ్మల్ని హాస్టల్లో వేస్తున్నారు సార్ చిన్నప్పుడు తీసుకెళ్ళి 2వ ఏట. మాకు పతంగం ఉంటుంది, కుదరదు. లైన్లో రావాలి సార్, మాకు మిరపకాయ బజ్జీ తినాలని ఉంటుంది, కుదరదు. గోళీలు ఆడుకోవాలంటే కుదరదు. మమ్మల్ని వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాదాపు 12 ఏళ్ల పాటు అలా వేసినప్పుడు మేము వీళ్ళని అనాశనాల్లో పెట్టి రుణం తీర్చుకున్నాం. తప్ప కరెక్ట్ అవునా? కరెక్ట్. మరి నువ్వేమో మార్కు అంటే మార్కులు తయారు చేసే మిషనా ఏడన్నా మనిషి అని కూడా 5 ఏళ్ల వరకు అసలు చదువులేదు. ప్రీ స్కూల్ ఏడాదికి ముందు తీసుకెళ్ళాడు స్కూల్లో పడేస్తున్నాను. మనకి జీవితం బాల్యాన్ని నువ్వు చంపేస్తున్నావు, వాడిని వార్ధక్యాన్ని చంపుతున్నాడు. కథం బిరంబాట్ నువ్వు అనుభవించాల్సింది. ఈ అనాథ శరణాలయాలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే నువ్వు కొడుకుల్ని కూతుళ్ళని పెట్టిన మార్కుల కోసం నువ్వు పెడుతున్న క్షోభ నువ్వు అనుభవించాల్సిందే. దిర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. హర్షగా ఉన్న సత్యం. ఓకే. అంటే ఇప్పుడు మరి ఈ హాస్టల్ పద్ధతిని ఇప్పుడు ఆ సిస్టమ్ తప్పు అంటారా? ఎట్లా అంటే ఇప్పుడు చెడిపోయే వాళ్ళను హాస్టల్లోనే కదా దారికి తీసుకొచ్చి సపోజ్ ఇంటర్నెట్ అవన్నీ చెడిపోయామా? ఇప్పుడున్న జనరేషన్ పరిస్థితి వేరు. చెడిపోయేవాడు హాస్టల్లో చాలా ఉత్తములు ఉన్నారా? ఇంటర్నెట్ ఇలాంటివన్నీ ఇంకా హ్యాపీగా హాస్టల్ అయితే ఇంకా హ్యాపీ కదా తెలుసా? ఇంటర్నెట్లో చెడిపోయేవాడికి స్పేస్ కావాలా? ఎక్కడైనా ఇంకా హ్యాపీ అక్కడ బయట. ఓకే. 2 ఏళ్ళకి వస్తాడు. నువ్వు పిల్లల్ని ప్రేమాభిమానాలు రిలేషన్షిప్స్ వాటిని బోధించు. ఫస్ట్ మోరల్ క్లాస్ అని ఒకటి ఉండేది మాకు, ఇప్పుడు ఉందా? ఎక్స్ట్రా క్లాసెస్ బాగా చదివి ఎక్కడ అంతా చదివి అద్భుతమైన మేధావి అమెరికాకి వెళ్తాడు, తెల్ల పిల్లని చేసుకుంటాడు, డాలర్లు పంపిస్తాడు. అది నీ భవిష్యత్తు కథం. అన్యాయం చిన్నపిల్లల్ని బాల్యం లేకుండా చేసేది తప్పు. పరికిణి అని ఒకటి రాశారు, టాపిక్ వచ్చింది కాబట్టి. ఇప్పుడున్న జనరేషన్లో ఏ అమ్మాయి కూడా పరికిణి అనేది కనబడడానికి కూడా కనబడట్లేదు. దాని మీద మీ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? పరికిణీలు కనపడతాయి. ఎక్కడ కనపడతాయి అంటే అమెరికాలో కనపడతాయి. అంటే ఒక ప్రాంతానికి ఎన్నో ఏళ్ల పరిశోధన చేసి ఒక ఫుడ్ డిజైన్ చేశారు మన వాళ్ళు పూర్వీకులు. ఇక్కడ రైస్ తినాలి, అక్కడ రొట్టె తినాలి, ఇక్కడ కుండ వాడాలి, అక్కడ ఈ డ్రెస్ కరెక్ట్. అక్కడ చలి, హిమాలయాల్లో చలి కాబట్టి పూజారి బనీను కోట్ వేసుకుంటాడు. ఇక్కడ ఉష్ణ దేశం కాబట్టి రాముడైనా సరే చొక్కా ఇప్పుకుంటాడు. అలాగా నీకు పరికిణి ఒక సొగసు కోల్పోయాం. ఇప్పుడు కల్చర్కు సొగసు కోల్పోయాం, బొట్టు కోల్పోయాం, ప్లాస్టిక్ టిక్లీ పెట్టుకుంటావు, తోరణాలు ఎందుకు కడుతున్నావు? తోరణాలు ప్లాస్టిక్ ముగ్గు, మొత్తం ప్లాస్టిక్ నవ్వు, ప్లాస్టిక్ బతుకు. నీకు తెలియాలి. అయితే జనరేషన్ ఎవరు తప్పు? తల్లిదండ్రులు, గురువులది తప్పు. తోరణం వల్ల ఎవరన్నా ఎందుకు మంగళ తోరణాల్లో ఒక మామిడాకుకి
నాలుగు రోజులు 5 రోజులు బతికే శక్తి ఉంది. ఆకు నెగిటివ్ ఎనర్జీని కార్బన్ డైఆక్సైడ్ని పిలుచుకుంటుంది. అందుకు ఎంట్రీలో అది కడతారు. ముగ్గు, బ్యాక్టీరియా ఇవన్నీ చెప్పాలి, చెప్పి వాళ్ళతో బికాజ్ దిస్ జనరేషన్ దే డోంట్ బిలీవ్. పూర్వం జనరేషన్ రాముడు కృష్ణుడు అల్లా వాళ్ళు ఏం ప్రార్థిస్తే కొడుకు అది. అట్లా ట్రెడిషనల్గా మనం భక్తి అను భయం అని నమ్మాం. కుదరదు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకు చేయాలి మేము? చలో, బుట్టు ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి, తలంటే ఎందుకు పోసుకోవాలి చెప్పండి అంటే వాడు సైంటిఫిక్గా చెప్పాలి. అప్పుడు నమ్ముతాడు, ఎస్ దిస్ ఈజ్ రైట్. కథైనా సరే, రామాయణమైనా సరే, భారతమైనా సరే, సత్యాన్ని సైంటిఫిక్గా చెప్పాలి వాడికి. సత్యంగా ఇవాళ సైంటిఫిక్గా చెప్పే గురువులు లేరు మనకి. ఎంతసేపు ఆధ్యాత్మికంగా అని చెప్పి ఆయన అడుగు చేస్తున్నారు. టోటల్గా నెక్స్ట్ ఈ జన్మలో ఎలా అయినా చావు, నెక్స్ట్ జన్మ అద్భుతం అని చెప్తున్నాడు తప్ప ఈ రోజుల్లో ఎలా బతకాలరా వర్తమానంలో అని చెప్పే గురువులు లేరు. అది దట్ ఈస్ అన్ఫార్చునేట్. మీ పిల్లలు అంత సిస్టమేటిక్గా పెరిగారు? ఎవరు పెరగదు. మా పిల్లడు వేరే దేశంలో ఉన్నాడా, మా ఇంట్లోనే మన మాట ఆడేందుకు తింటాడు. మనకు అద్భుతం ఏమిటంటే, అదృష్టం ఏమిటంటే మా అమ్మ నాన్నలకి మా అన్నలకి మేము భయపడ్డాం, వణికాం. ఇప్పుడు మా పిల్లలకి వణుకుతున్నాం. మేము ఇద్దరికీ వణికే ఒక విచిత్ర జాతి మాది అన్నమాట. అంటే ఏంటి, ఇంటికి రాము. నువ్వు గట్టిగా కోపాడితే ఇవాళ పిల్లడిని కోప్పలగలమా, కొట్టగలమా? ఇవాళ కొడితే ఫోన్ వస్తుంది, మీ అబ్బాయి కనపట్టలేదు అని. చేత మేము వాళ్ళకి భయపడ్డాం, నెక్స్ట్ జనరేషన్కి భయపడుతున్నాం. ఏమీ సిస్టమేటిక్ లేదు. సొసైటీలో ఎలా ఉంటారో కాకపోతే అంటే చిరు సాంప్రదాయం, ఇంటి నుంచి కొంచెం పూజ పునస్కారం, పెద్దవాళ్ళని గౌరవించడం. ఇక వాళ్ళు బయట ఎట్టుంటారు మామూలుగా అందరూ ఉన్నట్టు. మా అమ్మాయి మామూలుగా ట్రెడిషనల్గానే డ్రెస్ ఉంటుంది. అవన్నీ కొన్ని ఉంటాయి. అంటే పర్సంటేజ్ కొంచెం తగ్గింది, బట్ దే ఆర్